స్థిర బుద్ధి అనే పదం వాడటం జరిగింది ఈ శ్లోకంలో. ఈ జగత్తులో ఏదైనా మనం స్థిరంగా అంటే స్టడీ అంటాం ఇంగ్లీష్లో, ఏదైనా స్థిరంగా చేయాలంటే ఆ చేసే పని మీద ఆసక్తి ఉండాలి. దాని నుంచి వచ్చే మనకి లాభాలు మనకి ప్రోత్సాహకరంగా ఉండాలి. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఏదైనా పనం స్థిరంగా చేయాలంటే ఇంకేం ఆశిస్తాం? ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ పాయింట్ ఏంటి? స్థిరంగా ఉండాలంటే ఆ పని మీద ఆసక్తి ఉండాలి. రెండోది, దాని నుంచి వచ్చే లాభాలు ప్రోత్సాహకరంగా ఉండాలి. ఇంకే ఉండాలి? ఎస్, నిర్ణయం గట్టిగా ఉండాలి. స్థిర బుద్ధి. అందుకే సో ఆ గట్టి నిర్ణయం రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పుకున్నాం ఏంటంటే దాని మీద ఆసక్తి ఉండాలి. ఆ పని మీద చేయాలని ఆసక్తి ఉండాలి, మీరు చెప్పినట్టుగా నమ్మకం ఉండాలి. రెండోది, దాని నుంచి లాభాలు ప్రోత్సాహకరంగా ఉండాలి. ఇంకా అది ఆసక్తి. ఓకే, దాన్నే ఇంకో కోణాలతో చూడొచ్చు. ఆసక్తి, విశ్వాసం, నమ్మకం. ఇంకా ఒకటి మీరు మర్చిపోతున్నాం, మనం అది దానికోసం చేస్తాం కానీ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. ఏంటది? దాంట్లో ఏంటి మనకి వచ్చేది ఏంటి? ఎస్, సాటిస్ఫాక్షన్. అవునా కాదు? వర్క్ సాటిస్ఫాక్షన్ అన్నారు. ఆ పని చేయటంలో ఏమనిపించాలి? తృప్తి. సో తృప్తి కలిగించే ఏ పనైనా చేయటానికి మనం జనరల్గా సిద్ధంగా ఉంటాం. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి. కొంతమంది కొన్ని పనులు చేస్తుంటారు. లైక్ మాకు తెలిసిన ఒక విద్యార్థి ఉన్నాడు, మా హాస్టల్లో ఉండేవాడు. చాలా బ్రిలియంట్ స్టూడెంట్. సో ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆయన డిప్లొమా చేశారు, ఈసెట్ రాశారు, ఇంజనీరింగ్ వచ్చింది, దాంట్లో టాపర్. సో ఆయన టాపర్తోనే ఆయనకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. స్టార్టింగ్ 50,000, కానీ నచ్చలేదు ఆయనకు సంభవం. కొంతమంది జాబ్ లాగా చేస్తుంటే ఈయన నచ్చలేక 2 నెలల తర్వాత రిజైన్ చేశాడు. కొంచెం ఎవరితో అట్లాగే ఉంటుంది అనమాట. సేమైంది, నేను దీనికి ప్రిపేర్ అవుతాను, బ్యాంకింగ్లో వెళ్ళాలన్నాడు. బ్యాంకింగ్లో వెళ్ళాడు, అక్కడ పాస్ అయిపోయాడు. మళ్ళీ ఉద్యోగం దొరికింది గవర్నమెంట్ బ్యాంక్. ఇది ఇలా కాదు కానీ బాగా ఇక్కడ బిజీగా ఉంది, ఇంకేదైనా ఉద్యోగం నాకు ఈజీగా దొరికేది ఉందని చూస్తే పోస్టల్లో ఉంది. పోస్టల్ రాశాడు, దాంట్లో వచ్చేసింది. జస్ట్ 3 సంవత్సరాల లోపే దాంట్లో కూడా వచ్చేసింది. ఆయన పోస్టల్ పడింది, ఆయన రాశాడు, ఇంటర్వ్యూ అయింది, ఈ బ్యాంక్ని వదిలేసి దాంట్లో జాయిన్ అయ్యాడు. మళ్ళీ అది చాలా చిన్న పోస్ట్ అనమాట. మళ్ళీ ఆయనకి ఆ పెద్ద పోస్ట్లో ఉండి చిన్న పోస్ట్ నచ్చలేదు. ఇలా కాదు కానీ నేను ఇంకేదన్నా ట్రై చేస్తానని ట్రై చేశాడు. ఇలా 5 సంవత్సరాల్లో అన్ని అవకాశాలు వచ్చాయి, అన్నిట్లో పాస్ అయ్యాడు. సో ఈయన ఎందుకు మారుతున్నాడు? సాటిస్ఫాక్షన్. ఈయనకి డబ్బు కష్టమా? ప్రయోజనాలు వస్తున్నాయి, పని చేయాలని ఆసక్తి ఉంది, కానీ మిస్సింగ్ ఏంటి? సాటిస్ఫాక్షన్. అయితే ఫస్ట్ మనం పని చేయాలి, ఏదైనా పని దొరకాలి. పని దొరకకపోతే ఏంటి? ఫస్ట్ కోరుకునేది ఏదైనా దొరికితే చాలు. తర్వాత కోరుకునేది లాభాలు వస్తే చాలు. తర్వాత కోరుకునేది ఫస్ట్ సాటిస్ఫాక్షన్ కోరుకుంటే ఇక్కడ ఏం దొరకవు మనకి. సో తర్వాత నేను కోరుకునేది ఏంటి? సాటిస్ఫాక్షన్. సో ఇవన్నీ చేసి ఎక్కడ సాటిస్ఫై అన్నాను. ఇంకా నువ్వు నీ జీవితాంతం నువ్వు ట్రై చేస్తూ నీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ దొరకదు. ఎందుకు? అది దీంట్లో దొరకదు కాబట్టి, దీంట్లో లేదు కాబట్టి. సో మనం కోరుకుంటున్న సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుంది? మనం కొంచెం దానిపైన దృష్టి పెట్టి ఆలోచిస్తే మనం ఎలాంటి పని కోరుకుంటున్నాం, ఎలాంటి సర్వీస్ కోరుకుంటున్నాం, దానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అది ఎప్పుడు మనతో ఉండాలి, ఆ సర్వీస్ ఎప్పుడు మనతో ఉండాలి, దాని నుంచి వచ్చే లాభం ఎప్పుడు ఉండాలి, దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ అది ఉంటూనే పెరుగుతూనే ఉండాలి.
అలాంటిది ఎక్కడెక్కడ ఉందా? ఇక్కడ మనం చేస్తే ఉంటుంది, అది ఒకరోజు రిటైర్ అవ్వాలి. పని మీద ఆసక్తి ఉన్నా మనం ఆ పనికి అర్హత పోతాం, కొలిగిపోతాం. సో ఈ భౌతిక జగత్తులో మనకి నిజంగా సాటిస్ఫై ఇచ్చే, తృప్తినిచ్చే కార్యమే లేదు. ఇదంతా అనాలిసిస్ ఎందుకు చెప్తానంటే, చెప్పబోయేది అందరికి తెలిసే. ఏంటి? భగవంతుడి సేవ, కృష్ణుడి సేవ చేయటం చాలా ఉన్నతమైన సేవ. దాని నుంచి మనకు వచ్చే ఆ తృప్తి, ఇప్పుడు అది ఎలాంటి తృప్తి మనం దీంతో పోల్చుకోవాలి, తప్పదు. సో అందుకే పోలుస్తున్నాం అనమాట. సో అందుకే ఆ సేవ దొరకటం, భగవంతుడి సేవ దొరకటం చాలా అదృష్టవంతులకే సాధ్యం. అది చాలా ఉన్నతమైన కార్యం. అది ముందుగా దాని యొక్క విశిష్టత తెలుసుకోవాలి, తర్వాత దాని నుంచి వచ్చే లాభాలు తెలుసుకోవాలి. లేకపోతే మనకి దాని మీద ఆసక్తి దొరకదు, ఆసక్తి ఉండదు. ఒకసారి ఒకళ్ళ అబ్బాయి కారులో వెళ్తున్నాడు. సో ట్రాఫిక్ పోలీస్ ఆపాడు, వెళ్ళాడు. సో వాళ్ళ ఏదో బంధువుల ఇంటికి వెళ్ళినాక అక్కడ ఎవరో బంధువు అడిగారు, నువ్వు పెద్ద ఏమవుతారా అన్నాడు. ట్రాఫిక్ పోలీస్ అన్నాడు. అచ్చి, పైలట్, ఇంజనీరు ఇది చెప్పొచ్చు, కానీ ట్రాఫిక్ పోలీస్ ఎందుకు అన్నాడు. ఎందుకంటే ఆయన చేపట్టుగానే అందరూ ఆగిపోతారు. బా, మా నాన్నకు కూడా పెద్ద బాస్, కానీ ఆయన కూడా ఆగిపోయాడు అక్కడ. సో ఎంత కంట్రోల్ ఉంది దీనికి. సో నేను ట్రాఫిక్ పోలీస్ అవుతాను. సో దీంట్లో సమస్య ఏంటి? ఆయనకు ఆ సర్వీస్ మీద అవగాహన లేదు. సో అది చాలా గొప్పదా? సో ఈ పిల్లవాడికి ఏంటి, ఈ చెయ్యి ఇలా పెట్టాడు కాబట్టి ఆగిపోయాడు. సో ఆయన అవగాహన ఏంటి, ఓ ఇంతమంది జనాభా, ఇంత ట్రాఫిక్ చెయ్యిలా పెడితే ఆగిపోయాడు, ఎంత పవర్ ఇన్ చెయ్యిలో అని ఇలా అంటే అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ పెద్దవాళ్ళకి ఎలా అనిపిస్తుంది, మూర్ఖ ఇదేంట్రా బాబు, ట్రాఫిక్లో వాడు ఎలా చస్తున్నాడు, మనకు చావు రాకముందే చెందిపోతాడు వాడు, ట్రాఫిక్ పీల్చి పీల్చి. అది వాడికి తెలియదు పిల్లవాడు. అలాగే మనకొచ్చే ఆధ్యాత్మిక భగవత్ సేవా కార్యక్రమాలు, దాని యొక్క విశిష్ట తెలియక నేను ట్రాఫిక్ పోలీస్ అవ్వాలనుకుంటున్నాను ఈ జగత్తులో. అంటే అందరినీ నేను నియంత్రించే శక్తి ఏమైనా ఉండే సేవ ఏంటి, మనం అనుకునేది ఏంటి, మన కాన్సెప్ట్ ఏంటి, నేను చేసే సేవలో ఉండాలి, అందరినీ కంట్రోల్ చేయగలగాలి. సో దాంట్లో నాకు సాటిస్ఫాక్షన్ వస్తుందేమో అనుకుంటున్నాను. ఇంకో మాటలు చెప్పాలంటే నేను భోక్త అవ్వాలి, నేను కంట్రోలర్ అవ్వాలి, నేనే ఆనందించేవాడు అవ్వాలి, వీళ్ళంతా నాకు సేవ చేయాలి, అట్లా అనుకుంటున్నాడు. ఇద్దరు మిత్రులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకునేవాళ్ళు. సో వాళ్ళిద్దరూ కూడా ఆశించిన కళనేవి నిజం కాక ఎప్పుడు ఒక రకంగా పశ్చాత్తాపడేవాడు. ఒకళ్ళు దాంట్లో అనుకున్నాడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడి దగ్గరికి వెళ్తే అన్ని కోరికలు తీరుతాయి, సత్యం, గంట మోగింది. సో అట్లా వీళ్ళిద్దరు వెళ్ళి కోరుకున్నారు నిష్ఠగా, హే భగవాన్, మొదటివాడు అనుకున్నాడు, అందరూ నా దగ్గర వచ్చి నాకే ఇవ్వాలి, అలాంటి జీవితం ఏదైనా నాకు కల్పించాను, వచ్చిన వల్ల నా దగ్గరికి వచ్చి ఇవ్వాలి. రెండో అనుకున్నాడు, నేనెప్పుడు కూడా అందరికీ నా దగ్గర ఇస్తూ ఉండాలి, అలాంటి జీవితం నాకు కావాలనుకున్నారు. సో వాళ్ళ కోరిక చాలా గట్టి ప్రబలంగా ఉండి మొదటివాడు భిక్షగాళ్ళు అయ్యాడు. అందరూ ఏం చేస్తారు, ఆయనకి ఇస్తూనే ఉంటారు, అందరూ వెళ్ళి ఇస్తుంటారు ఆయనకి. కానీ ఈయనవాడు ధనవంతుడయ్యాడు, ఎందుకంటే అందరికి ఇస్తుంటే ఇవ్వాలంటే వాడి దగ్గర ఉండాలిగా. సో భగవంతుడు నింపుతూ పోయాడు ఆయన. సో మనం ఎలాంటి పని కోరుకుంటాం చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్వీస్ ఏం కావాలి కోరుకోవడం, జాగ్రత్త ఉండాలి. సో సర్వీస్ యాటిట్యూడ్, దీన్ని ఏమంటారు, సేవా భావన. ఇవాళ యాక్చువల్లీ మన శీర్షిక అది, సేవా భావన స్థిరత్వం ఎలా ఉండాలి, సేవా భావన ఎలా కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనకు దాని మీద అవగాహన ఉంటుందో, ఎప్పుడైతే దాని నుంచి వచ్చే లాభాల యొక్క అవగాహన ఉంటుందో, అప్పుడు మాత్రమే దానిపై స్థిరత్వం
ఆ సేవని స్థిరంగా చేయగలిగే శక్తి వస్తుంది. లేకపోతే అవగాహన లేకపోతే సేవ సరిగ్గా చేయలేం. ఎందుకంటే అది సేవ కాదు. సేవ అంటే ఏం చేయాలి, వాడికి సేవ నుంచి ఆ చేసే సేవ వల్ల వాడికి ఏం పొందాలి అంటే, మనం ఇప్పుడు సేవ అంటే ఏంటి, సేవ స్వీకరించేవాడు ఉండాలి కదా. లేకపోతే సేవ అన్న దానికి అర్థమే ఉంది. వెంటనే సేవ అనగాని ఎవరికి అన్న అడుగు ప్రశ్న వస్తుంది. సో సేవ స్వీకరించేవాడికి గురించి తెలిసి ఉండాలి. సో ఆయనకి ఏం అవసరం అది చూడాలి. అది తెలియకుండా మనం మూర్ఖంగా ఏదో చేసేయాలనుకున్నా, నేను సేవ చేయాలనుకున్నా. విదేశాల్లో ఉండే ఒక వ్యక్తి వచ్చేసాడు ఇండియాకి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉద్ధరించాలి, వాళ్ళకి సేవ చేయాలని చెప్పేసి అనుకున్నాడు. సో కార్లో వెళుతుంటే ఒక గ్రామం దగ్గర ఒక పేద పక్క చిక్కిన వాడు గడ్డి తింటున్నాడు. దొరక్కేమి గడ్డి తింటున్నాడు తీసుకొని. చాలా బాధ కలిగింది. వచ్చాయి కూర్చో కారులో అన్నాడు. ఆయన అనుకున్నాడు, నేనా కారులోనా, వచ్చాయి, నీకు మంచి అవకాశం ఇస్తాను, వచ్చాయి, నీ కష్టాలని తీరిపోతాయి, వచ్చాయి కూర్చో అన్నాడు. అబ్బా, ఆయన కూర్చొని కలగొంటున్నాడు. అమ్మా ఎంత దయావంతుడు, ఎంత మంచివాడు, నాకు జాబ్ ఇప్పిస్తాడేమో, అన్నం పెడతాడేమో అని అనుకుంటున్నాడు. వచ్చేసి కారు దింపేసి ఆయన లాన్ దగ్గర తీసుకెళ్ళి, ఇక్కడ ఎంత కావాలంటే అంత గడ్డి ఉంది, నీకు ఎప్పుడు ఉంటుంది అన్నాడు. అది సేవ. పాపం ఆయన ఇంటెన్షన్ కరెక్టే, కానీ వాడికి ఏం కావాలో తెలియకపోతే అది సేవ అవుతుందా? ఎంత చూడండి, పాపం మంచి ఇంటెన్షనే. సో అట్లాగే ఉంటుంది మనం చేసే సేవ కూడా. ఆలోచిస్తే మనం జగత్తులో చేసే సేవలు ఇలాగే ఉన్నాయి. ఎవరినో ఉద్ధరించబోయి వాడుకున్న గతిని ఇంకా అధోగతి గల చేస్తాం. అందుకే ఆ సేవ స్వీకరించేవాడు వాడి పరిస్థితి ఏంటి, వాడిని ఉద్ధరించటం అంటే ఏంటి. సేవకి మూర్తి భవించిన వ్యక్తి అంటూ కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పలేను. కానీ ఆ సేవ చేసేవాళ్ళు ఏన్నారు, వీధుల్లోకి వెళ్ళి పాపం వ్యక్తి అలా పడుకున్నాడు, నాయన నీకు ఇప్పుడు ఏం కావాలంది, నేను గణేష్ బీడీ తాగాలనుంది, సరే కొని తెచ్చిస్తాను. సేవా భావన. నీకే బ్రాండ్ కావాలి, బీడీ, సిగరెట్, ఇది సేవ. వాడికి కోరిక ఉంది, కానీ వాడికి కావాల్సింది బీడీయా, అది కూడా తెలిసి ఉండాలి. వాడు కోరుకోవచ్చు, కానీ అది మంచి చేస్తున్నా లేదా అది కూడా ఉండాలి. సో అందుకే సేవా భావన అంటామే. అసలు సేవ అంటేనే తెలియదు, దానిలో భావోక్తంగా చేయాలి సేవ. సేవా భావన లేకుండా చేయడానికి విరుద్ధం ఏంటి పదం? ముక్కుబడి సేవ. అంటే ఏదో చెయ్యాలి తప్పదు కాబట్టి. సో సేవా భావన అంటే ఏంటి? ఇష్టంగా. సో ఈ గడ్డి తినిపించేవాడు నిజంగా భావన ఉంది సేవ, కానీ వాడి మిస్టేక్ ఏంటి, ఆ ఎదురు వ్యక్తి అవసరం ఏంటో కనబట్టలేదు ఆయన. పాపం అక్కడ కొంచెమే గడ్డి ఉంది, ఈయన ఇంకా బాగా లాన్ అంతా గడ్డి ఉంది, తినచ్చు అనుకున్నాడు. హౌ సిల్లీ. కానీ మనం చేస్తున్న కదా అదే పని అండి. మనం కూడా మన బంధువులకి, మన పిల్లలకి, మన పెద్దవాళ్ళకి చేస్తున్న సేవ అదే. నాన్నగారు మీరు ఎందుకు కష్టపడతారు, మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో పెడతాను అనేది గడ్డి తినిపించలాంటిదే. ఈ ఓల్డేజ్ హోమ్ ఏంటి అంటే వాళ్ళకి కష్టాలు తిప్పేయటానికి. మీరు ఇక్కడెందుకు కష్టపడతారు, మా దగ్గర కష్టపడిన అవసరం లేదు, మీరు వేరుగా కష్టపడండి. ఎట్లాగో మీరు కష్టపడాలి, అక్కడికి వెళ్ళి కష్టపడండి. ఎందుకంటే కష్టపడే వాళ్ళంతా అక్కడ ఉన్నారు కాబట్టి మీరు కష్టాలని పంచుకొని అందరూ కష్టపడచ్చు కలిసి. సో ఇది మనం సమాజంలో సేవ అని పడుతూ చేసే పనులన్నీ కూడా ఇలాంటివే ఉన్నాయి. ఒక ప్రదేశానికి ఏమేం కావాలి, మనం కొత్తగా ఒక కమ్యూనిటీ, ఒక సొసైటీ స్టార్ట్ చేసాం. సో ఇక్కడ ఏమేమి అవసరాలు ఉండాలి, ఏమేమి అవసరాలు ఉండాలి, ఏమేమి అవసరాలు ఉండాలి,
ఎవరు అడిగారు అనుకోండి, సరే ఇల్లు మీరు కట్టుకుంటారు, రోడ్లు వేస్తారు, ఇంకేమేం కావాలి కమ్యూనిటీకి? హాస్పిటల్ కావాలి. అంటే మీరు అంత రోగాల వలన? అరే నెగిటివ్ థింకింగ్ ఏంటి? ఒక పోలీస్ స్టేషన్ అంటే అందరు నేరాలు చేయాలనా? వాట్ ఈస్ రిక్వైర్డ్? పాజిటివ్ థింకింగ్ లేదు, పాజిటివ్ యాటిట్యూడ్ లేదు. మనం అన్ని ఇదైపోతే అలా, అదైపోతే అలా ఆడుతున్నాం. కానీ ఏమనుకోవచ్చు, ఇక్కడ మంచి ఉద్యానవనం ఉండాలి. ఈ రోజుల్లో ఎక్కడైనా గార్డెన్ ఉందండి? అది కూడా ఏం చేస్తున్నారు, అంత కాంక్రీట్ చేస్తున్నారు, ఆట వస్తువులు పెడుతున్నారు, జారుబండి, ఇవి ఉయ్యాలు. కానీ ఉద్యానవనం అంటే దానికి ఒక నిర్వచనం ఉండేది. మంచి గాలి వీస్తూ ఉండాలి, అన్ని చెట్లు ఉండాలి, అన్ని రకాల ప్రభు పనిచేస్తున్నారు, అన్ని మంచి రకాల చెట్లు పెట్టారు. ఆ గాలిలోనే దాంట్లో కూర్చుంటేనే మనకి ఆ పవనాలు మనకి స్ఫూర్తినివ్వాలి, మనకి ఏమంటారు, రిజ్యూనేట్ చేయాలి, మనం అలసిపోతా అలుపుని తీర్చాలి. మాకు తెలిసి చిన్నప్పుడు నా ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అలాగే ఉంటుంది. ఏదైనా అప్పుడు షికారికి వెళ్తా ఉంటుండేది ఒకటి. ఏంటి షికారికి వెళ్ళటం అంటే ఒక ఉద్యానవనంలో కూర్చొని కొంచెంసేపు ఆహ్లాదంగా కొంచెం మాటలు చెప్పుకొని, అక్కడ టైం పాస్ పల్లి అని వస్తాడు అతను, అది తీసుకొని కొన్ని రోట్లు వేసుకొని, అది అలవాటు. ఇప్పుడు ఏంటండి, అందరి సెల్ ఫోన్, అందరికీ ఇంట్లో అందరికీ, ముసలాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరు వాళ్ళ లోకల్లో ఉండిపోతారు, ఇట్లా వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళిపోతారు. సో ఇది మనం చేస్తున్న చాలా మంచి పని, కానీ చేస్తా పోతున్నాం, చాలా గొప్పగా అనుకుంటున్నాం. మా ఇంట్లో అందరికీ స్మార్ట్ ఫోన్ ఉందండి, వీఆర్ వెల్ కనెక్టెడ్. అంత కనెక్షన్ మాకు, ఎప్పుడైనా మేము టక్కని కొడితే మాకు మెసేజ్ వచ్చేస్తుంది. కానీ పక్కనుడితో మాట్లాడడం, మనం మెసేజ్ పెడదాం, వాళ్ళతో కలిసి కొంచెం మాట్లాడడానికి టైం లేదు. కానీ ఏంటి, కనెక్టివిటీ చాలా బాగుంది, మా అందరికి కనెక్టివిటీ చాలా బాగుంది. అంటే మా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్, మేము వాట్సాప్ పెట్టుకోవచ్చు, కాల్ చేయొచ్చు, అన్నీ ఫ్రీ, మెసేజ్ చేయొచ్చు. కానీ పక్కవాడితో టైం లేదు. సో మనం ఈ సేవా భావన యాక్చువల్లీ తప్పుగా అర్థం చేసుకున్నాం, అవసరం ఏంటో తప్పుగా అర్థం చేసుకున్నాం. అక్కడ ఏం జరగాలో మనకు అర్థం కావట్లేదు, పరిస్థితి ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నాం. సో ఇది మనం ఒప్పుకోవాలి, అది తప్పును ఒప్పుకోవాలి. మనం నాకు సేవా భావన అంటే ఏంటో తెలియదు అని ఒప్పుకుంటే నేర్చుకుంటాం, లేకపోతే తప్పుల మీద చేస్తూ పోతాం. కొన్ని ఎలా ఉంటాయంటే సేవా భావన, దాన్ని అర్థం చేసుకోలేక అనవసరమని ఏవో చేసేస్తుంటాం. ఆ సేవ చేయటానికి నిమిత్తం ఇంకేవేవో చేయాల్సి వస్తుంది, అది అనవసరం కానీ చేసేస్తుంటాం, అది దాన్ని సరిగా అవగాహన లేక. ఒక బస్ డ్రైవర్, బస్ కండక్టర్ సన్నగా ఉండేవాడు, పుల్లలాగా. ఒకసారి ఆయన బస్సులో బాగా బలం ఉండి మంచి జిమ్ నుంచి బయటికి వచ్చి ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నాడు. కూర్చొని టికెట్ అరగాని, ఈ సుబ్బారావు టికెట్ తీసుకోడు అన్నాడు స్టైల్గా. సో అన్నాడు, వీడితో ఎందుకు పెట్టుకోవాలని వాడు ఊరుకున్నాడు. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ బస్ ఎక్కాడు, సుబ్బారావు టికెట్ తీసుకోడు అన్నాడు. సో వీడికి చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే నేను సన్నగా ఉన్నాను, వీడు లావుగా ఉన్నాడు, నువ్వు టికెట్ అడిగితే నన్ను కొడతాడేమో, సో నేను ఎట్లా చేయాలని వాడు డిప్రెషన్కి గురయ్యాడు. సో డిప్రెషన్ గురయ్యి వాడు అనుకున్నాడు, ఈ డిప్రెషన్ బయటికి రావాలంటే ఏంటి, నేను కూడా కొన్ని కండలు పెంచాలి అని బాగా జిమ్కి వెళ్ళి బాగా తిని ట్రై చేశాడు. కొద్ది గొప్ప కొంచెం ఏంటి జిమ్కి వెళ్ళి బలిష్టంగా తయారయ్యాడు. సో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, కొంచెం కుంఫు క్లాసెస్కి వెళ్ళాడు అనమాట. ఈజీగా ఎవరైనా ప్రత్యర్థికి పడేయచ్చు అని చెప్పి విని, కరాటే కుంఫు వీటికన్నా కుంఫు చాలా బాగుంటుందని చెప్పి కుంఫు కూడా నేర్చుకున్నాడు. 6 నెలలు ఇవన్నీ ప్రయాస చేసి అప్పుడు మళ్ళీ చాలా కాన్ఫిడెంట్గా వచ్చాడు. ఆయన ఎక్కాడు ఆ రోజు. అది అన్నాడు, సుబ్బారావు టికెట్ తీసుకోడు. సో ఆయన అన్నాడు, ఎందుకు తీసుకోడు, ఎందుకంటే పాస్ ఉంది కాబట్టి అన్నాడు. ఆరు నెలల ప్రయాస దేనికోసం, వీడిని భయపెట్టడం కోవటం, నువ్వేంటి నాకు చేసేది. కానీ అక్కడ పరిస్థితి అర్థం కాలేదు, ఆయన పరిస్థితి అర్థం కాలేదు. సో మనం సేవ చేయబోతున్నాం, కానీ పరిస్థితి అర్థం కావట్లేదు.
సో ఆ సేవ బాగా చేయాలని నేను ఎంత కండక్టర్ అంటే ఎవరినైనా టికెట్ తీసుకుంటాను, గవర్నమెంట్ సేవ, టికెట్ లేకుండా ఎవరిని ఎక్కనివ్వను, సేవ భావన. కానీ అర్థం చేసుకోలేదు పరిస్థితి అక్కడ. సో అందుకని జీవితంలో సేవ చేయాలని ఉండాలి, కానీ సేవ భావన అర్థమై ఉండాలి. లేకపోతే సేవ సరిగ్గా ఎక్కువ కాలం చేయలేము. ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణలన్నీ కూడా వాళ్ళు ఉన్న మంచి భావనే. గడ్డి మనిషి మంచి భావనే, కానీ ఏం చేస్తున్నాడు? బీడీ, సోషల్ సర్వీస్, బీడీ చేస్తున్నాడు, బీడీ ఇస్తున్నాడు, కానీ అది సర్వీసేనా? ఓల్డ్ ఏజ్ హోమ్ సర్వీసేనా? తల్లిదండ్రులకి గొప్ప సర్వీసా? ఇద్దరు స్నేహితులు మాట్లాడు, మాది ఏసీ ఓల్డ్ ఏజ్ హోమ్ అండి, నాకు ఇంకొంచెం డబ్బులు వేస్తే మా వాళ్ళని కూడా అక్కడ పంపిస్తానని డిస్కస్ చేస్తున్నాం. ఇది సేవ? ఇది సేవా భావన? సో దీన్ని అర్థం చేసుకోవాలి. సో ఈ యాటిట్యూడ్, సర్వీస్తో పాటు ఆ కరెక్ట్ యాటిట్యూడ్ లేకపోతే మనం బోల్తా పడిపోతాం. సర్వీస్ సరిగ్గా కాదు, కాకపోగా డిస్సర్వీస్ అవుతుంది, అసేవ అవుతుంది, సేవ కాదు. వీళ్ళు ఈ సేవ అంటున్నారు కదా, అదే అసేవ అయిపోతుంది. సేవ కాదు, అసేవ. సో చాలా డేంజరస్. సో ఇదంతా మనం నెగిటివ్గా మాట్లాడుకున్నాం, ఉద్ధరించాం, కానీ పాజిటివ్గా ఏముంది? సేవ ఎలా చేయాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఏమి ఉండాలి? ఫస్ట్ థింగ్ పాజిటివ్ యాటిట్యూడ్. మనం సేవలో కొంచెం సేవా భావన పెంచుకోవాలని గట్టిగా మనం నిర్ణయించుకున్నప్పుడు ముందుగా మనం తెలుసుకోవాల్సింది మన లోపాలేంటి. సో శాస్త్రం చెప్తున్నది ఏంటంటే, మనిషిగా పుట్టిన వాడందరికీ కూడా 4 లోపాలు ఉంటాయి. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడని విషయం. 4 లోపాలు అందరికీ, ఇక్కడ పుట్టిన వాళ్ళందరికీ ఉంటాయి. దాని పరిమాణంలో కొంచెం అటు ఇటుగా హెచ్చు తగ్గులు ఉంటాయి, కానీ అందరికి కూడా 4 లోపాలు ఉంటాయి. ఏంటవి? లోపభూయిష్టమైన ఇంద్రియాలు. మన ఇంద్రియాలు పర్ఫెక్ట్ కాదు, దాంట్లో ఏవో లోపాలు ఉన్నాయి. లైక్ కళ్ళలో లోపం ఏంటి? కళ్ళు దేనికోసం? చూడటం కోసం. కానీ అన్ని చూడగలుగుతున్నావా? అన్ని చూడలేం కళ్ళతో. కళ్ళు ఉన్నప్పటికీ అన్ని చూడటం అసంభవం. సో ఎందుకంటే ఇప్పుడు నా వెనక ఏం జరుగుతుందో కనపడదు. సో కళ్ళున్నా మనకు వెనకాల కనపడదు. కొన్ని సూక్ష్మంగా ఉన్నా కనపడదు, చాలా పెద్దగా ఉన్నా మనకు కనపడదు. సముద్రం మొత్తం చూడగలుగుతాం మనం? చూడలే. పెద్దది, కళ్ళున్నాయి, ఎంత గట్టిగా తీసి వెడల్పు చేసి చూసినా మొత్తం సముద్రం కనపడదు. సో లోపభూయిష్టమైన ఇంద్రియాలు. చెవులు ఉన్నాయి, అన్ని వినపడతాయి మనకి? వినపడవు. ఒక రేంజ్లో సైన్స్ వాళ్ళు ఏమంటున్నారు, 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలోనే మనకి వినపడుతుంది. వాళ్ళు సైన్స్ చెప్పిన విషయాలు మనం కూడా తెలుసుకోవచ్చు. అన్ని విషయాలు మనకి వినపడవు. సో అలా మన ఇంద్రియాల్లో ఉన్నవి అన్నీ కూడా వాటిలో ఏదో ఒక లోపం ఉంటుంది. సో అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? అన్నీ మన ఇంద్రియాలతో కనిపెట్టి నిర్ధారించుకోకూడదు. కానీ మనం చాలా వరకు అలాగే చేస్తాం. మన ఇంద్రియాల ద్వారా మనం నిర్ధారిస్తాం, ఒక ఇది 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 ఇలా ఇది అలా అని నిర్ధారిస్తాం. బట్ దట్స్ నాట్ ఎ రైట్ యాటిట్యూడ్. ఇంద్రియాలకు అంతా ప్రాధాన్యత ఇవ్వకూడదు. వాటి నుంచి ప్రత్యక్షంగా తెలుసుకుంటాం, కానీ తర్వాత దాన్ని విశ్లేషించాలి. విశ్లేషించకుండా దాన్ని నమ్మేమంటే మనకే కష్టాలు వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు ఎన్నో లోపాలు ఉన్నాయి. లైక్ ఎండమావులు ఉంటాయి. ఎవరైనా ఎడారి వైపు వెళ్ళారా? ఎడారి చూసారా? ఎడారి చూసారు? మీరు చూసుంటారు. సో ఎడారిలో ఏంటి? అంత ఇసుకే 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 ఇసుకే. సో ఎంతవరకు దూరం చూసినా ఇసుకే కనబడుతుంది. కానీ దూరంలో ఏముంటుంది? ఏదో ఆ వేడి వల్ల ఎండమావులు ఉంటాయి, మిరాజెస్ కనబడుతుంది. సో అక్కడ నీళ్లు కానీ వెళ్ళిపోతే ఏమవుతుంది? అక్కడ నీళ్ళు ఉండవు. సో పరుగును వెళ్ళి ఎంతో ఆశతో వెళితే ఏమవుతుంది? నిరాశ అయిపోతుంది, చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది. సో అలాగే మన జీవితంలో ఏదో ఎడారి లాంటి జీవితంలో ఎక్కడో ఒక ఓఎస్ఎస్ లాగా
నీళ్ళలాగా ఏదో కనపడగానే మనం పరిగెత్తి అక్కడ లేకపోయేసరికి ఏమవుతుంది, ఎంత ఫ్రస్ట్రేషన్. సో అందుకే మన చాలా దూరం వెళ్ళాల్సినప్పుడు మన ఇంద్రియాలని మనం తెలిసిన విషయాన్ని అవగాహన, ఇంద్రియాలే మనకి మనకి సోర్స్ అనుకొని మనం వెళితే మనం మోసం చేసుకుంటాం. సో ఇంద్రియాలు మన సోర్స్ కాదు. దాని ఇంకా మరి దాన్ని ఎట్లా విశ్లేషించాలి? శాస్త్రం, గురువు, సాధువు, పెద్దవాళ్ళు ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు. వాళ్ళతో మనం చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. కేవలం ఇంద్రియానికి నచ్చింది కాబట్టి మనం ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోకూడదు. అది ఏ ఇంద్రియం అయినా సరే. సో నెంబర్ 1 లోపభూయిష్టమైన ఇంద్రియాలు. నెంబర్ 2 మన మోహంలో పడే అవకాశం ఉంటుంది. మోహం. సెకండ్ 1 మోహం. ఈ మోహాన్ని కూడా ఎన్నో దృష్టికోణాలతో చర్చిస్తుంటారు. ఒక రకమైన అనాలిసిస్ ఏంటంటే 2 రకాల మోహం ఉంటుంది. భ్రమ అంటాం కదా, భ్రమ గురవుతాం. ఒక కేటగిరీ ఆనంద భ్రమ. ఆనంద మోహం అంటే ఏంటి? నాకు ఇక్కడున్న వ్యక్తులు, వస్తువులు నాకు ఎప్పుడు ఆనందం తెచ్చిపెడుతుంటారు అని మనం ఊహించుకుంటాం. లైక్ నిన్న నేను ఒక డివోటీ కారులో వెళ్ళాను. కొత్త కారు కొన్నాడు అతను. సో హాయిగా ఉంటుందని చెప్పి ఆయన నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని చికెన్ ఒక బటన్ నొక్కారు. ఏంది పైన అని పైన ఉన్న షెల్టర్ ఏదైతే ఉంటుందో అది పైకి వచ్చేసింది. అంటే గాలి పైనుంచి వస్తుంది. ఇంతలో వర్షం పడింది, లోపల పెట్టాల్సి వచ్చింది. సో ఆ సుఖం ఎంతసేపు లేదు. సో ఈ వస్తువులతో సుఖాలు పొందాలని మనం ఎంత ప్రయత్నం చేసినా అది ఉండాలని స్పెషల్గా అమ్మేసి ఇంకో ఈ కారు కొన్నారు. నాకు కొంచెం సర్ప్రైజ్ ఇచ్చి కొంచెం ఆనందం ఇవ్వాలనుకున్నాడు. కానీ అది 5 నిమిషాల్లో వర్షం స్టార్ట్ అయింది. సో ఈ వస్తువుల నుంచి నేను ఆనందం పొందాలని ఎంత ప్రయత్నం చేసినా అది ఇవ్వవని మనం గట్టిగా నమ్మాలి, గట్టిగా నిర్ధారించుకోవాలి. ఈ సెల్ ఫోన్ కాదు, ఇంకొంచెం సైజ్ బాగుంది, ఇంకెలా అది ఫీచర్, ఈ ఫీచర్ ఉంటే బాగుంటుంది. వెళ్తా ఉంటాం. కానీ ఆ ఉన్నవాడు తృప్తిగా ఉన్నాడా, వీడు లేనివాడు తృప్తిగా ఉన్నాడు, ఎవరు తృప్తిగా లేదు. ఇది సమస్య. ఇదేంటి? ఆనంద భ్రమ. ఈ వస్తువులు నాకు ఆనందం ఇస్తాయి, ఇలా ఉంటే నా సెటప్ బాగుంటుంది, ఆనందం ఇస్తుంది. ఇలా మనం ఎన్నెన్నో ఊహించుకుంటాం, కానీ ఆనందం ఇవ్వదు అని నిర్ధారణ. మనం ఆ మోహంలో పడకూడదు. అంటే మన సెల్ ఫోన్ కొనకూడదా? కొనే భావన ఏంటి? ఇది ఆనందం ఇస్తుంది కదా, అవసరం కాబట్టి. ఓన్లీ ఎంత అవసరం, అప్పుడు అవసరం మనం లిమిట్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత అవసరమో అంత తీసుకుంటాం. లేదు, దాని నుంచి నేను ఆనందం పొందాలనే మోహం భ్రమలో ఉన్నాం అనుకోండి, ఇక దానికి హద్దులు లేవు. మన మోహంలో పెట్టి మనకి ఎంత మోసం చేస్తుందో అవన్నీ అయిపోయినాక మనం ఊహించుకుంటే, కొంతమంది ఊహించుకోలేరు కూడా. ఆ మోసంలో పడి ఎన్నో జన్మల నుంచి అలా వెళ్ళిపోతూనే ఉన్నాం. కొంతమంది కొంచెం తెలివితేటలు వచ్చి ఇంత మోసంలో పడిపోయామా అని అనుకుంటాం. సో అవగాహన కల్పించడానికే మనకి ఈ చర్చ. మనం మోహంలో పడిపోతున్నాం. ఆనంద భ్రమ. ఇది ఆనందం ఇవ్వదు మనకి. అలాగే వ్యక్తులు, ఆ వ్యక్తితో స్నేహం చేస్తే, ఆ వ్యక్తితో నాకు సంబంధం ఉంటే చాలా ఆనందం అనుకుంటాం, కానీ అది మొదట్లోనే. ఇక మనకి సినిమాల గురించి చెప్పనవసరం లేదు. వాహనం కూడా, నువ్వు లేకపోతే నేను జీవించలేను, లేకపోతే నువ్వు కనపడితే నేను సహించలేకుండా అలా అయిపోతుంది. ఆ ప్రేమ అయిపోతుంది, రివర్స్ అయిపోతుంది. కనపడితే వాడికి ఇంకా ఎంత టెంపర్ వచ్చేస్తుంది. సో ఎందుకని? బికాస్ మనం అతిగా ఆశించాం ఆ వ్యక్తి నుంచి, అతిగా ఆనందం కలిగిస్తాడని ఆశించాం. కానీ ఆనందం ఎవరు ఇవ్వలేరు, ఏ వ్యక్తులు ఇవ్వలేరు, ఏ వస్తువులు ఇవ్వలేరు. ఇంకా కొంతమంది ఏమంటారు, ఆనందం కొన్ని పరిస్థితుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను పాట పాడాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కీర్తన ఉంది. నా కీర్తన ఎప్పుడు ఇస్తానంటే నా వెనకాల 100 మంది జనం ఉండాలి, అప్పుడు చాలా బాగుంటుంది. కానీ ఒకరోజు అనుకోకుండా 4 ఉన్నారు, అంటే మనం మామూలు రోజులు ఉంటారు కదా, ప్రభు కీర్తన పాడండి. ఇప్పుడా ప్రభు, నేను ఇప్పుడు పాడాను, అప్పుడు ఇంకొకరికి ఇస్తాను. అరే ఆ ఛాన్స్ వస్తే బాగుండు, అవునా కాదు? సో ఏంటి, ఆ పరిస్థితిని ఎంజాయ్ చేయాలనుకుంటా నేను. ఎట్లా అంటే ఆ పరిస్థితిలో
ఆ స్థితిలో నీ కనుక నేను ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఒకసారి ఒక మాతాజీ శ్రీల ప్రభుపాద్ చెప్పారనమాట, నివేదన భగవంతుడికి ఇచ్చేటప్పుడు ఆ నివేదన చేసిన వస్తువుని ఆ వంట మనిషి మినహాయించి, ఎవరు పూజారి మినహాయించి ఎవరికి తెలియకూడదు. ఇళ్లలో కూడా మనం కొంచెం అట్లా కొంచెం చేయాలి, అలా పద్ధతిగా ఉన్నప్పుడు. అప్పుడప్పుడు అడుగుతుంటాం అనుకోండి, కానీ పక్కగా ఉండాలి. స్టాండర్డ్ ఏంటంటే ఏంటి ఇవాళ ఏం చేసావని కాదు, భగవంతుడికి ఏం చేసావని అడగచ్చు. సో అంటే టెంపుల్లో స్టాండర్డ్స్ చెప్తున్నా. అది అయిపోయి నివేదన బయటకు వస్తే ఇవాళ ప్రసాదం ఏంటి అని అడగచ్చు. అది పద్ధతి. సో అందుకని కప్పేసి ఉంచాలి. సో లేకపోతే అందరూ ఇవాళ ఒక ప్రసాదం అది ఊహించుకోండి. సో భగవంతుడు అంటారు మీరు ఆల్రెడీ తినేసారు, నేను తిన్నాను అంటారు. మనం పెట్టచ్చు అక్కడ, ఆయన తిండు ఆయన. సో ఇవి స్టాండర్డ్స్. అందుకే విగ్రహాలు పెట్టే ముందు ఇవన్నీ ఆచరించాలి. ఒట్టిగా విగ్రహాలు పెట్టేయకూడదు. అలా అడుగుతుంటారు ప్రభు, ఇంకా పెద్ద విగ్రహాలు, ఇంకా రాధాకృష్ణ ఉంటే బాగుండు, కానీ ఇవన్నీ చాలా డేంజరస్. ఒట్టిగా ఫిజికల్ కాదు, మెంటల్గా కూడా మనం లైక్ పూజ అనుకున్నాం, ఇవాళ మంచి టింగ్ 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 తిండు అని తిండు, మన కన్ను పడింది అనుకోండి తిండు ఆయన. సో వంట చేసేవాళ్ళు పూజారులు అందుకే బాగా నిష్టపరులు ఉండాలి, నిగ్రహం కలిగి ఉండాలి, లేకపోతే కష్టం. సో ఇవన్నీ హై స్టాండర్డ్స్. సేవా భావన అంటామే, సేవా యాటిట్యూడ్ అట్లా ఉండాలి. సో ఆ పరిస్థితిని, సో ఈ మాతాజీ చెప్పారనమాట, ఒక మాతాజీకి చెప్పారు, నువ్వు ప్రసాదం తీసుకెళ్ళినప్పుడు నైవేదన అందరూ ఉంటారు, కానీ ఆ టైంలో వాళ్ళు కనపడకూడదు. సో ఈవిడేం చేసింది, మంచి ఒక క్లాత్ గుడ్డిని కుట్టారనమాట. సో దాన్ని ప్లేట్ పెట్టి ఆ క్లాత్ని కప్పేశారు, ఎవరు కనపడకుండా. అయితే శ్రీల ప్రభుపాదకి అది తెలియాలి, అందరికి కూడా తెలియాలి, ఇలా చేశాను తెలివిగా అని చూపించాలని ఇలా వెళ్ళొచ్చు అనమాట. కానీ కావాలని ప్రభుపాద నుంచి ఇలా ముందు తీసుకెళ్తూ ఇలా కొంచెం ఇచ్చి తీసుకెళ్తుంది. సో శ్రీల ప్రభుపాద వైపు చూడండి కూడా చూడలేదు అన్నారు. మనం సేవ చేసేటప్పుడు అది చూపించుకోవాలని అనకూడదు అని అన్నారు ప్రభు. అది ఓన్లీ ఆవిడకి తెలిసింది, మిగతా వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు. అంటే నేను చేస్తున్న సేవ అందరికీ తెలియాలి. ఐ డన్ ఇట్, దీనికి పరిష్కారం నేను కనుక్కున్నాను, అది అందరికి తెలియాలి అని ఆమె భావన ఉంది. చదువుని ప్రభుపాద కనిపెట్టారు, ఆమె వైపు చూడని కూడా చూడలేదు, క్లాస్ చెప్తానే పోతున్నారు, కానీ ఆమెకు తెలిసిపోయింది ఒక నాకు గుణపాఠం దొరికింది అని. ఆవిడ ఒకసారి తన అనుభవాల్లో, భక్తి అనుభవాల్లో ఆమె చెప్పింది అనమాట. ఇలా మనం సేవ చేయగానే వెంటనే అనుకుంటాం అది అందరికి తెలియాలి, వాహవా వాహవా అంటూ ఉండాలి అందరూ అని ఒక భావన, ఒక ఆశ ఉంటుంది లోపల కదా, సహజం. ఎందుకు, మనం ఇంకా భ్రమలో ఉన్నాం కాబట్టి, మోహంలో ఉన్నాం కాబట్టి, ఈ లోపం మనలో ఉంది కాబట్టి. సో మనం ఇప్పుడు చెప్పుకుంటున్నవి మనకు ఉన్నాయి, అది ఉన్నాయని గుర్తిస్తే దాన్ని ఎలా తీయాలని గుర్తిస్తాం. నాకు లేదనుకుంటే తీసే ప్రయత్నమే జరగదు. సో ఇవన్నీ మనలో ఉన్నాయని గుర్తించాలి. సో ఈ మోహ ఇదేంటి, ఆనంద మోహ. ఇంకో మోహ ఏంటి, వైకుంఠ మోహ, వైకుంఠ భ్రమ. ఆనంద భ్రమ, వైకుంఠ భ్రమ. వైకుంఠ భ్రమ ఏంటి, అంతా ఇక్కడ ఇట్లాగే ఉండిపోతుంది శాశ్వతంగా. నా కుటుంబం ఉంది, వాళ్ళు ఇలాగే ఉంటారు, నాతో స్నేహంగా ఉంటాం, వీఆర్ హ్యాపీ హోమ్, ద ఎండ్ అని వస్తుంది సినిమాలో. అది ఎండ్ అవుతుంది చెప్పండి ఎప్పుడైనా, శుభం. కానీ శుభం ఎప్పుడు జరగదు, తర్వాత ఉంటుంది అసలు స్టోరీ. హీరో గుండా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డుషం డుషం, తర్వాత హీరో హీరోయిన్ కలిశారు, శుభం. కానీ అక్కడ స్టార్ట్ అవుతుంది అసలు స్టోరీ. సో మనం అనుకుంటాం అన్ని పర్మనెంట్, ఇక ఈ కష్టం ఉండింది, ఆ కష్టం ఉంది, ఈ కష్టం తీరింది, ఆ కష్టం తీరి, ఇక ఇవన్నీ కష్టాలు తీరిపోయి ఇంకా నాకు పర్మనెంట్ గా ఇంకెప్పుడు అలాంటి కష్టాలు రాబోవు, ఇక్కడ నేను స్థిరంగా ఉండిపోవచ్చు. అందుకే ఏమన్నా అడుగుతా, మీరు సెటిల్ అయ్యారా, మీరు సెటిల్ అయ్యారా కదా. అందరికి ఆతృత ఉంటుంది, మీ వాడు సెటిల్ అయ్యాడా, ఓకే మా వాడు సెటిల్ అయ్యా, ఆ అబ్బాయి సెటిల్ అయిపోయాడు కాబట్టి ఈ అమ్మాయి సెటిల్ అయిపోయింది, అమ్మ సెటిల్ చేశాను. ఎంతవరకు సెటిల్మెంట్, నిజంగా సెటిల్ అయిపోయావా? ఎవరు సెటిల్ అయ్యారు ఇప్పటివరకు ఈ సృష్టిలో? ఎవరైనా సెటిల్ అయిపోయారా? ఎవరు కాలేదు. కానీ అదే మాట వాడుతుంటాం, దీన్ని వైకుంఠ భ్రమ అంటాం. సెటిల్ అయిపోవాలి, సెటిల్ అయిపోవాలి, సెటిల్ అయిపోవాలి, కానీ సెటిల్మెంట్ జరగదు ఇక్కడ. కానీ ఇదే భ్రాంతిలో ఉంటాం, సెటిల్ 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 సెటిల్. ఒకవేళ సెటిల్ కాకపోతే టెన్షన్, సెటిల్ అవుతే అయిపోయాను అనుకుంటా, అది భ్రమే, ఇది కూడా భ్రమే. అదే ఇవాళ శ్లోకం, నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య. నా ప్రహృష్యేత్, ప్రహృష్యేత్ అంటే మా వాళ్ళు సెటిల్ అయిపోయారు, మా వాళ్ళు మంచి, మా అబ్బాయి
బెస్ట్ పోస్ట్లో ఉన్నాడు, ఇలా చిటికేస్తే లక్షలు వస్తున్నాయి. ఈ అమ్మాయి సెటిల్ అయిపోయింది, మా అల్లుడు ఫస్ట్ క్లాస్, అండ్ వాళ్ళ పిల్లలు అమ్మో అన్నీ పర్ఫెక్ట్ సెటిల్మెంట్. అది అలాంటి వైకుంఠ భ్రమలో ఉండకండి. మనం మోసం చేసుకుంటాం. ఎప్పుడైనా ఏదైనా బాంబు వెళ్తుంది ఏదో రకంగా, అంటే పేలాలని కాదు, బట్ థింగ్ ఇస్ ఇది జగత్తు ఇలాంటిది. ఆ మోహంలో ఉండి మనం మోసం చేసుకోవటం అనవసరం. లేక ఒక కుటుంబం వాళ్ళకి సిటిజన్షిప్ రావాలి, ఆయన బాగా సంపాదించాడు, పెళ్ళయింది, 2 పిల్లలు, వాళ్ళు కూడా చాలా మంచి డివోటీస్, అన్నీ బాగున్నాయి, గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేశారు. ఆయన భార్యకి పిల్లలకి అందరికి గ్రీన్ కార్డ్ వచ్చింది, ఆమె క్యాన్సర్ వచ్చింది గ్రీన్ కార్డ్తో పాటు. అదే రోజు గ్రీన్ కార్డ్ వచ్చింది, అండ్ కొన్ని వాళ్ళ తర్వాత తెలిసింది ఆమెకి 3rd degree క్యాన్సర్. సెటిల్ అయిపోయింది ఆవిడ, సిటిజన్ అయిపోయింది అమెరికా, ఇంకెక్కడో సిటిజన్ కాబోతుంది, యమలోకం సిటిజన్. దానికి పేపర్స్ రెడీ అవుతున్నాయి. సో మనం సెటిల్ అవ్వటం అనేది వైకుంఠ భ్రమ. ఇలా ఉండకూడదు, మనం మోసం చేసుకుంటాం. సో ఫస్ట్ ఏంటి? లోపభూయిష్టమైన ఇంద్రియాలు. రెండోది ఏంటి? మోహం. ఏం మోహం? 2 రకాలు. ఏంటి? ఆనంద భ్రమ, వైకుంఠ భ్రమ. ఆనంద భ్రమ ఏంటి? 3 రకాలు. ఈ వస్తువులు నాకు ఆనందిస్తాయి, వ్యక్తులు ఆనందిస్తారు, పరిస్థితులు నాకు ఆనందిస్తాయి. ఈ భ్రమలో మనం ఉండి మనం మోసం చేసుకుంటాం. రెండోది వైకుంఠ భ్రమ, అంటే ఇక్కడ సెటిల్ అయిపోతాం. ఇటర్నిటీ. వైకుంఠం అంటే ఏంటి? శాశ్వతం. సో ఈ జగత్తులో శాశ్వతంగా నేను ఉండిపోతాను అనుకునేది పెద్ద భ్రమ. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? నా ప్రశ్యేత్ ప్రియం ప్రాప్య. ప్రశుష్యేత్, ఏదైనా ప్రియం నాకు అనుకున్నది ప్రాప్య దొరికింది, సెటిల్ నాకు. అట్లా ఉండకూడదు. నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం. అప్రియం, నాకు ఇష్టం లేదు జరిగింది అనుకోండి జీవితంలో, నో ద్విజేత్, డిజెక్ట్ అయిపోకూడదు. అయిపోయింది నా జీవితం అంతా. ఢిల్లీలో ఎక్కడో 11 మంది ఇండియా సభ్యులందరూ కలిసి సామూహికంగా వేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ శ్లోకం తెలియదు కాబట్టి. ఇజంట్ ఇట్? ఇప్పుడు తెలుసుకున్నాక మనం ఈ మోహంలో ఉంటామా? వీళ్ళు మోహంలో అనుకున్నారు, మా అన్ని సమస్యలు భ్రమలో ఉన్నారు వాళ్ళు ఈ సెకండ్ కేటగిరీ. నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం. వాళ్ళకు అనుకున్నవి ఏం జరగట్లేదు జీవితంలో. సో డిజెక్ట్ అయిపోయి చంపుకున్నారు. ఎవరు? ఆ 11 మంది భూతల్లా తిరుగుతున్నారు ఇప్పుడు. దట్స్ ఆల్. సో ఆత్మహత్య చేసుకోవటం జీవించడం కన్నా అత్యధిక సమస్యలను కొని తెచ్చుకోవటం. సో ఆత్మహత్య అనేది మనకి జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఆ సమస్య 1,000 రెట్లు రెట్టింపు అవుతుంది తప్ప తగ్గదు. సో అందుకే ఎవరు అసలు ఆలోచన కూడా తీసుకురాకూడదు. ఎందుకంటే ఈ జ్ఞానం మనకుంది, అయినా తెలియక ఈ పనులు చేస్తుంటారు. అప్పుడప్పుడు ఈ జ్ఞానం ఉన్నా సరే ఆ పరిస్థితి భ్రమ, మోహ భ్రమ ఉంది కదా, అలా పెట్టేస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ భగవద్గీత అందరూ చదవట్లేదు, అందుకే ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి భారతదేశంలో వైలెన్స్ ఎక్కువైపోయింది, స్త్రీలకు రక్షణ లేదు, ఈ సమస్య ఆ సమస్య అంటున్నాం. ఎందుకంటే అందరూ భగవద్గీత చదవట్లేదు. భగవద్గీత అందరూ స్పష్టంగా చదవటం, దాన్ని అర్థం చేసుకోండి, సరిగ్గా అర్థం చేసుకోవటం. ఆ గడ్డి వాళ్ళకి కాదు. అది మర్చిపోకండి కదా. సో సిల్లీ కదా, బట్ అదే మనం పని చేస్తున్నాం. బికాజ్ అవగాహన లేదు. సో దట్స్ వీ షుడ్ రీడ్ దిస్ భగవద్గీత. సో అప్పుడు ఏమిటి? ఈ 2 పరిస్థితుల్ని మంచిగా ప్రియం నాకు జరగాల్సినవన్నీ జరుగుతుంటే ఆ ఆనంద హేళ్ళలో మునిగిపోయి ఉందాం అనుకోండి, అట్లా ఉండకుండా ఉండాలి. లేక మనకి అప్రియం, ఇష్టం లేని జరిగి మనం కుంగిపోకూడదు. ఈ 2 స్థితుల్ని కూడా మనం సరి సమానంగా ఎదుర్కోగలిగితే ఏముంటుంది? స్థిర బుద్ధిర్ అసమ్మూఢ. స్థిర బుద్ధి అనేది నెలకొంటుంది. స్థిర బుద్ధి కావాలి మనకి. స్థిర బుద్ధి కావాలంటే ఏంటి? ఈ రకమైన టెస్ట్ జరగాలి, ఆ టెస్ట్ ప్రకారం జరగాలి. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి, దానికి సర్టిఫికెట్ ఇస్తారు. ఎందుకు? అన్ని రకాలుగా ఇది ఎలా ఫెయిల్ అవుతుందో టెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ కర్తాలు ఉంది, ఇది కింద పడితే పగిలిపోదు అని టెస్ట్ నిరూపించాలి. అలా ఎందుకంటే వాళ్ళు కింద పడేస్తారు.
చూపిస్తారు. సో అట్లాగే మనం కూడా స్థిర బుద్ధి ఉన్నట్టుగా ఎలా తెలుస్తుంది? అన్ని ప్రియం జరిగితే ఎట్లా తెలుస్తుంది చెప్పండి? అప్రియం కూడా జరగాలి. దాన్ని ఎలా తట్టుకుంటాం? అది మాత్రం వద్దండి, ఈ టెస్ట్ నాకు బాగుంది కానీ ఆ టెస్ట్ వద్దంటే ఎలా? 2 టెస్టులు జరగాలి. ఏంటి? ప్రియం టెస్ట్ జరగాలి, అప్రియం టెస్ట్ కూడా సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధమైనా ఎలా సిద్ధమవుతాం? మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. మనం అనుకున్నాం, చదువుకునే స్టూడెంట్స్ చదువుకుంటారు, ఈ చాప్టర్ నుంచి రావాలి. కానీ చదువుకోని చాప్టర్ నుంచి వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రిపేర్ అయ్యి ఉండాలి. అది చాలా కష్టమైన చాప్టర్ అయినా కొద్ది గొప్ప కొంచెం పైకి వెళ్ళి ఆ కష్టమైన సొల్యూషన్స్ వెతుక్కొని రాసామనుకోండి ఎగ్జామ్. కానీ ఎగ్జామ్ హాల్ ఏమైంది? కష్టమైన చాప్టర్ నుంచి అన్ని ప్రశ్నలు వచ్చాయి. కానీ నేను కొంచెం అలా పై చూసుకున్నాను కాబట్టి కొంచెం రాశాను. సో వాడు ఏమనుకుంటాడు? నేను చాలా టఫ్ పేపర్ ఇచ్చాను, ఆయన వీడు అటెంప్ట్ చేశాడు కాబట్టి పాస్ చేయొచ్చు. భగవంతుడు కూడా అట్లాంటిగా చూస్తాడు. మనకి ఎంత కష్టమైన పరీక్ష ఇస్తే అంత కరెక్షన్ ఈజీగా ఉంటుంది. ఎంత ఈజీ పేపర్ అవుతే కరెక్షన్ అంత టఫ్గా ఉంటుంది, టైట్గా ఉంటుంది. సో అందుకే 2 పరిస్థితుల్ని మనం సమతుల్యంలో ఉండాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. మన సేవా భావన కరెక్ట్గా ఉండాలంట. సో ఇది 2వ లోపం, మోహం. ఫస్ట్ది ఏంటి? లోభో ఇష్టమైన ఇంద్రియాలు. 2వది ఏంటి? మోహంలో ఉంటాం. 3వది ఏంటి? మోస ప్రవృత్తి. నేను మాత్రం ఎవరిని మోసం చేయలేదు, చీమకు కూడా నేను హాని చేయలేదు. అబద్ధం. ఎందుకు అబద్ధం అండి? డైలాగ్ వాడుతున్నా, చీమకు కూడా హాని చేయలేదు, ఇది అబద్ధం అని ఎలా నిరూపిస్తాం? పోలీసులు ఫైల్ వెతుకుతామా లేకపోతే ఏం చేయాలి? రైట్గా అంత మనం నిర్ధారించవచ్చు నువ్వు హాని చేసావని. ఎలా ఆలోచించండి. మనకు తెలియాలి, అందరికి తెలియాలి. ఎలా? వెరీ ఈజీ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ పుట్టాం కాబట్టి, కర్మ చేసుకుంటేనే పుట్టాం ఇక్కడ. ఏమైనా తప్పు చేస్తేనే పుట్టాం ఇక్కడ, లేకపోతే ఏంటి ముక్తి పొందేవాళ్ళం. ఇక్కడ పుట్టటమే నేను తప్పు చేశానని నిర్ధారణ, మోసం చేశాను ఎక్కడో. సో మనం జన్మ పొందుతున్నామంటేనే మనం రాస్కల్ నెంబర్ 1, దొంగ, అన్ని ఇంకేమి లిస్టులు ఉన్నాయి అన్ని మనం. ఎందుకంటే నేను పుట్టాను కాబట్టి ఇక్కడ. అది పుట్టకుండేది కాదు, జన్మరాహిత్యం పొందేవాళ్ళం, ముక్తి పొందేవాళ్ళం. లేకపోతే పుట్టామంటేనే మోసగాళ్ళం మనం. కానీ మన మోసగాళ్ళు అక్కడ ఉన్నారు ఇంకొతను. సో ఆయన్ని మనం మోసం చేసి ఇక్కడ తీసుకొస్తున్నాం. మనం ఆయన్నే మోసం చేయాలనుకుంటున్నాం, కానీ ఇంకా మోసపోతున్నాం. సో అందుకే ఈ మోస ప్రవృత్తి నాలో ఉంది మనం గమనించాలి. లేదండి చాలా ఫేర్, ట్రాన్స్పరెంట్. నో, యూఆర్ నాట్ ట్రాన్స్పరెంట్. చూడండి, అందుకే మనం జబ్బు తెలిస్తే మందులు వెతుకుతాం, జబ్బు తెలియకపోతే, జబ్బు లేదనుకుంటే ట్రై చేయం. సో ఈ జబ్బు మనకుంది, మోసం నేను చేస్తాను. సో ఎవరు కూడా ప్రగల్భాలు పలకకూడదు. నేను అలాంటి ఓకే వ్యవహారికంలో చెప్పచ్చు, కానీ మన మనసుతో మనం చెప్పుకోవాలేంటి, నాలో చాలా మోస ప్రవృత్తి. అందరూ ఒక్కసారి 2 నిమిషాలు ఆలోచించి చూడండి, ఉందా ఎప్పుడైనా? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ కళ్ళు మూసుకొని జస్ట్ 1 minute జస్ట్ ఆలోచించండి. నేను ఎప్పుడైనా మోసం చేశాను? లిస్ట్ చాలా కష్టంగా దొరుకుతుందా, లేకపోతే ఈజీగా ఉందా, లేకపోతే పెద్ద చిట్టి ఉందా? ఆలోచిస్తే చాలా ఉంది. యాక్చువల్లీ పెద్ద లిస్ట్, ఎన్నో మోసాలు చేశా. అండ్ అతిపెద్ద మోసం ఏంటి? మనీ మోసం చేసుకోవటం. ఇంకా వేరే వాళ్ళని వదిలేసే. ద మోస్ట్ ఫూలిష్ థింగ్ ఏం చేస్తా అంటే మనం మోసం చేసుకుంటాం. సో ఈ మోస ప్రవృత్తి చాలా స్ట్రాంగ్గా ఉంది, ప్రాబ్లంగా. ఇక 4వది ఏంటి? తప్పులు చేయటం, కమిటింగ్ మిస్టేక్స్. ఈ తప్పులు చేయటం అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. చిన్న తప్పు వచ్చు, చిన్న పొరపాట్లు అవచ్చు, పెద్ద పొరపాట్లు అవచ్చు. కానీ
మనిషిన తర్వాత పొరపాట్లు చేయటం సహజం. లేదండి నా జీవితంలో ఎప్పుడు నేను చేయలేదు, పొరపాట్లే నన్ను ఎరగనంటే అది కూడా పెద్ద తప్పేది. అది సరైన విషయం కాదు. ఎందుకంటే సృష్టిలోనే భగవంతుడు చెప్తున్నాడు, ఈ మానవుడిగా పుట్టిన వాడికి ఈ 4 లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకే దీన్ని మనం ఒప్పుకోవాలి. సో ఇదంతా ఎందుకు చర్చిస్తున్నాం? ఫస్ట్ మనకి ఎలాంటి లోపాలు ఉంటాయనేది మనం ఉదాహరణల వల్ల సేవాభావంలో ఎలాంటి లోపాలు వస్తాయని మనం చూసుకున్నాం. సో దీనికి కారణం ఏంటి? ఈ 4 లోపాలు మనలో ఉండటం వల్ల సేవ సరిగ్గా చేయలేకపోతున్నాం. సో దీన్ని ఎట్లా అధిగమించాలి? ఇప్పుడు నెక్స్ట్ 3rd ఫేజ్ అర్థమైందా? ఫస్ట్ది ఏంటి? మనం సేవా భావన సరిగ్గా ఎందుకు చేయలేకపోతుంది, ఒక సేవా భావన మనలో ఎందుకు అది జన్మించటం లేదు? కారణం ఈ 4 లోపాలని చెప్పాం. దీన్ని ఎట్లా అధిగమించాలి? సో అది ఆన్సర్ కూడా అందరికి తెలిసే ఉంటుంది. ఏంటది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో మనం ఈ జపం చేయటం, ప్రసాదం తీసుకోవటం, శాస్త్రం చదవటం, వినటం, చెప్పటం, ఇవన్నీ కూడా సేవాభావంతో చేయాలి. మనం సేవాభావాన్ని పెంచుకోవడానికి ఉద్దేశంతో వీటిని ప్రాక్టీస్ చేయాలి. ఈ నామం రోజు ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాం? ఇది చేయటం అంటే ఏంటి? ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ? సేవాభావాన్ని పెంచుకుని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎవరికి చేస్తున్నాం సేవ? ఈ నామం చేయటం వల్ల నామ ప్రభు ఈ మంత్రానికి సేవ చేస్తున్నాం. ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఆ మంత్రంకి సేవ చేస్తున్నాం. ప్రసాద సేవ, ఎవరికి చేస్తున్న సేవ? ఆ ప్రసాదానికి సేవలు చేస్తాం భావంతో తినటం వల్ల. చూడండి, ఒట్టిగా తినేయటం కాదు, అది భావంతో. అందుకే ప్రార్థన చదువుతాం కదా. సో అది సేవాభావంతో తినటం, సేవాభావంతో నామం చేయటం, ఇది ప్రాక్టీస్ చేయాలి. సేవాభావం. ఇప్పుడు మీరంతా కూర్చొని ఏం చేస్తున్నారు? ఏం సేవ చేస్తున్నారు? శ్రవణ సేవ. ఇదొక శ్రవణ సేవ. నేనేం సేవ చేస్తున్నాను ఇక్కడ? కీర్తన సేవ. సో భక్తులు ఏమున్నాయి? శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్య సాఖ్య ఆత్మ నివేదనం పూజనం. ఇవన్నీ రకరకాల సేవలు, 9 సేవలు ఉన్నాయి. కానీ ఈ కలియుగంలో చాలా పర్ఫెక్ట్గా చేసే సేవ ఏంటి? శ్రవణం. కూర్చొని వినాలి. సెకండ్, కూర్చొని వినాలంటే చెప్పేవాడు ఉండాలి. సో కీర్తన ఉండాలి. సో శ్రవణ కీర్తన ఇది బెస్ట్ సేవ. కానీ ఇప్పుడున్న ఆలయాల్లో ఏమిటి? పూజన ఎక్కువ జరుగుతుంది, అర్చన. కానీ మనం గమనించి చూడండి, మనకి ఎంత ధ్యానం ఉంటుంది. పంతులు గారు త్వరగా కానిచ్చండి, అష్టోత్తరాలు ఏంటి, 4 చదివి చదువు కదా. ఓపిక ఉందా? పోనీ అష్టోత్తరం చదువుతుంటే వింటాం ఆ నామాల్ని, కబుర్లు చెప్పుకుంటాం, చూస్తుంటాం. అష్టోత్తరం ఎందుకు చదువుతారు? ఎందుకంటే ఒక్కొక్క నామాన్ని మనం ధ్యానం చేస్తున్నారు. ఒక హరికృష్ణ మంత్రమే ధ్యానం చేయలేకపోతే అష్టోత్తర నామాలు ఎక్కడ ధ్యానం చేస్తాం? ఆర్తిస్తుంటే చూడాలి. ఏం చూడాలి? ఆర్తిస్తున్నప్పుడు భగవంతుడి యొక్క ఆర్తి ఇవ్వటం అంటే భగవంతుడిని రప్పించటం. ఆ విగ్రహ రూపంలో ఉన్నారు, కానీ ప్రస్తుతం మన ముందు నేనున్నాను ఇక్కడ. భగవంతుడు ఆర్తిస్తున్నప్పుడు మన దగ్గరికి వస్తారు. అలా కనపడుతుంది మనకి. సో అందుకే ఈ అర్చన పూజన విధానం అంత ప్రభావితం కాదు మనకి ఈ కలియుగంలో. అంటే ఆ పద్ధతిలో శక్తి లేదని కాదు, మనలో దాన్ని స్వీకరించే శక్తి లేదు. ఇప్పుడు నేను చెప్పాను ఒక క్లాస్ మనం సుమారుగా 7:30కి స్టార్ట్ చేశాను, 8:30 అయింది. ఇప్పుడు మనం చర్చిస్తున్నప్పుడు అదే నేను అందరు నిలబడి నేను పూజన చేస్తుంటాను, మంత్రాలు చదువుతాను, స్వాహ అది ఇది అంటుంటాను. మీరు నిలబడగలుగుతారా? ఇంతే స్థిరంగా కూర్చోగలుగుతారా? ఆలోచించాలి. అందుకే ఈ కలియుగంలో మనం చేయాల్సింది శ్రవణ సేవ, అత్యధికంగా శ్రవణ కీర్తన సేవ. మనకి ఇచ్చిన ఆచార్య శ్రీల ప్రభుపాద ఇచ్చిన సేవలు ఎక్కువగా మనం చేసేది శ్రవణ కీర్తన సేవ అత్యధికంగా ఉంటుంది.
సో ఈ సేవాభావాన్ని మనం త్వరగా పెంపొందించుకోవచ్చు కలియుగంలో. ఈ అర్చన కూడా మనం చేస్తాం, ఆరతి ఉంటుంది, కానీ ఈ శ్రవణ కీర్తన సరిగ్గా జరిగితే అర్చన బాగా చేయగలుగుతాం. అది కూడా మనకు అవసరం, దాన్ని మనం పక్కన తోసేయట్లేదు. కానీ ఇది మనకి కలియుగంలో చాలా అత్యధికంగా మనకి లాభదాయకం. సో మన హరే కృష్ణ కీర్తన జరుగుతుంది, అప్పుడు ఏం చేస్తున్నాం, మనం శ్రవణం చేస్తున్నాం. ఆ మంత్రాన్ని శ్రవణం చేయాలి. అంటే ఆ పాడుతున్నప్పుడు ఒక్కొక్క శబ్దాన్ని చక్కగా వినటానికి, దాన్ని సరిగ్గా వినటానికి చూడాలి. చూడండి, ఇది చాలా అంత తేలికైన పని కాదు. ఇప్పుడు మనం అందాం ఒకసారి, హరే కృష్ణ విన్నారా? ఆ శబ్దం బయట వచ్చిన నోట్లో నుంచి, కానీ నిజంగా విన్నామా? యాక్చువల్లీ ఇది చాలా టాప్ లెవెల్ మెడిటేషన్. మనం చేసే మాల్లో 108 సార్లు ఎన్నిసార్లు వింటాం? యాక్చువల్లీ ఏమంటారంటే 3 సార్లు వింటే చాలా గొప్ప. 108 సార్లు. సో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ 108 సార్లు చేయటంలో 3 సార్లు మొత్తం మంత్రాన్ని పూర్తిగా వినటం. అప్పుడప్పుడు ఏమవుతాయి, హరే కృష్ణ హరే కృష్ణ వింటాం, టక ఆ బిజినెస్ లో సమస్య వచ్చింది కదా, రామ్ రామ్ హరే హరే అనే, కానీ వినలేదు. అవి అన్నాము నోట్లోంచి, కానీ వినలేదు. హరే కృష్ణ మెసేజ్ వచ్చింది, హరే కృష్ణ అయిపోయింది కదా. 2 మంత్రాలు ఒకసారి చదివా, హరే కృష్ణ అన్నా, లేకపోతే హరే హరే లాస్ట్లో హరే హరే హరే, మధ్యలో అంతా వినలేదు. సో ఇట్స్ వెరీ టఫ్, కానీ మనం ప్రాక్టీస్ చేయాలి. ఇదే నామసేవ. సో ఈ నామసేవ సరిగ్గా చేయాలి అందరూ కూడా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే వినే ప్రయత్నం. సో ఇదే వినాలని ప్రయత్నం చేయాలని చెప్పి మనం అంతా కలిసి చేసామనుకోండి, ఆ శక్తి వేరుంటుంది. సో అట్లా మీ మిత్రులు, మీ స్నేహితులు, భక్తులు ఉన్నారు, ప్రాక్టీస్ చేయండి. ఇళ్లలో కూడా ప్రాక్టీస్ చేయండి, వినే ప్రాక్టీస్. అలాగే ప్రసాద సేవ, ప్రసాదం ఉంటుంది క్లాస్ తర్వాత. ఇట్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఇది ఒక ఆధ్యాత్మిక కార్యం, కడుపు నింపుకునే కార్యక్రమం కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక కార్యం. యాక్చువల్లీ ప్రసాద సేవ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో యాక్చువల్లీ అది ప్రసాదం అవ్వాలి అంటే మనం భగవంతుడికి నివేదన చేసేటప్పుడు అది నివేదన చేస్తే అది ప్రసాదం అవుతుంది. కానీ చాలా వరకు ఏమవుతుంది, అన్నదానం అని చెప్పేసి భగవంతుడి ప్రసాదం ఏంటి అంటే వండారు, తెచ్చి పెట్టేశారు అంతే. నివేదన జరుగుతుంది అన్ని చోట్ల. లేకపోతే ఎవరో ప్యాంట్ షర్ట్ వేసుకొని వాడు సరే పెట్టేశాము, భగవంతుడు తీసుకుంటాడేంటి? చైతన్య చరితామృతంలో ఒక ఘట్టంలో వస్తుంది ఏంటి, ఓన్లీ లక్షాధికారుల దగ్గర భగవంతుడు ప్రసాదం తీసుకుంటాడు. ఎంతమంది ఉన్నారు లక్షాధికారులు? చెప్పట్లేదమ్మా, ట్యాక్స్ ప్రాబ్లమ్స్. లక్షాధికారి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈ రోజుల్లో లక్షలే కదా. సరే కోటీశ్వరులు ఎవరన్నా? సార్ కోటీశ్వరులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చైతన్య మహాప్రభు ఓన్లీ కోటీశ్వరుల దగ్గర తీసుకుంటారు. ఆలోచించండి. యాక్చువల్ లక్షాధికారి, ఎవరైతే లక్షాధికారో వాళ్ళ దగ్గరే ప్రసాదం తీసుకుంటారంట. అంటే ఏంటి, ఎవరు 1,00,000 నామాలు చేస్తారో వాళ్ళ దగ్గర, డబ్బులు కాదు. లక్షాధికారి అంటే మనం ఓన్లీ డబ్బులతో లెక్కేసుకుంటాం. లక్షాధికారి అంటే 1,00,000 నామాలు చేసిన వాడి దగ్గరే ప్రసాదం భగవంతుడు స్వీకరిస్తాడు. అది క్వాలిఫికేషన్. నువ్వు ఎంత వంట చేసావు, ఏమేమి వేసావు కాదు అక్కడ, అది కూడా ఇంపార్టెంటే. కానీ సేవ ఏంటి, లక్షాధికారి ఉండాలి. చైతన్య నేను అంటుంటానే, ప్రభు 16 మాలు చేయాలి ప్రభు, లేకపోతే మేము నివేదన తీసుకోవాలి. అది నేను ఊహించుకుంది కాదు, ఇది శాస్త్రంలో ఉంది. అది శాస్త్రంలో ఏంటి, 1,00,000 నామాలు చేసే వాళ్ళకే అర్హత. కానీ ఇక్కడ ఎవరు కూడా 1,00,000 నామాలు చేయట్లేదు. 16 × 108 ఎంత? 1,00,000. అది కూడా చేయట్లేదు. వేర్ ఇస్ ద క్వాలిఫికేషన్? 16 × 108 ఎంత? 17,000 చిల్లర. ఇలా ఇది చదివి నాకు ఒక డివోటీ ప్రభుపాద్ని అడిగారు, ప్రభుపాద్ మరి ఇక్కడ లక్షాధికారి అంటున్నారు,
నియమంలో 1000 అధికారులు అయ్యాం. మరి మాది పెట్టిన తీసుకుంటారంటే నేను చెప్పాను, ఆయన తీసుకోకుండా ఎలా ఉంటాడు? కానీ ఇది కూడా మీరు చేయలేదనుకోండి, అసలు తీసుకోరన్నారు. సో శిల ప్రభుపాద్, మనం ఆచార్యాన్ని అని కొలుస్తున్నాం, అక్కడ విగ్రహం పెట్టాం. మామూలు పని కాదు. మనకి 1,00,000 అధికారి నుంచి 1000 అధికారి అయినా మనకు అర్హత కల్పించారు కాబట్టి మనం తల వంచి ఆయనకి ప్రణామం చేస్తాం. ఈ అర్హత మనకు కల్పించారు, లేకపోతే మనకు అర్హత లేదు. సో అందుకే మనం రాగానే ముందుగా భగవంతుడి కన్నా ముందు మనం ఎవరు చేస్తాం? దీంట్లో అర్థం అది. అక్కడ ప్రణామం చేయడానికి కూడా అర్హత కల్పించింది ఆయన, అది మర్చిపోకూడదు. సో కొంతమంది అంటారు, ఏంటి మీరు బాగా కొంచెం అతిగా ఇస్తున్నట్టున్నారు గురువుకి. ఎందుకంటే ఆయన తక్కువ చేయటం కాదు, ఆయన దగ్గర వెళ్ళాలంటే ఆయన గుండా వెళ్ళాలి, లేకపోతే మనకు అర్హత లేదు. ఇక్కడ నేను నివేదన తీసుకొస్తానంటే మేము అక్కడ ఫస్ట్ ఏం చేస్తాం? నివేదన మా పద్ధతి ఏమిటి తెలుసు? ఇక్కడ ఫస్ట్ నివేదన పెట్టేసి నివేదన చూడం, గురుకేసి చూసి ఆయనకి ఇచ్చి ఆయనకి ఇస్తాం. అంటే ఆయనకి ఇటువంటి ఆయన తినమని కాదు, మీ ద్వారా ఆయనకి భగవంతుడికి ఇస్తాం. ఆయన గురువుకి ఫస్ట్ చూపించి అప్పుడు నివేదన కేసు చూసి భగవంతుడి గారికి ఇస్తాం. ఇది పద్ధతి, సిస్టమ్. దానికి ఒక సిస్టమ్ ఉంది. సో అది పద్ధతి. సో అలా భగవంతుడికి ఇవ్వాలంటే, ఆ సేవ చేయాలంటే అర్హత కావాలి. సో అట్లా నివేదన అయిన వచ్చిన ఆ ప్రసాదం ఏమవుతుంది? భక్తితో మనం స్వీకరించాలి, అది మహాప్రసాదం. భగవంతుడి ఎంగిలి ఒక రకంగా, కానీ భగవంతుడి నోట్లో వెళ్ళిన ఆ వస్తువు ఏమవుతుంది? అమృతంలా మారుతుంది, అమృతంలా మారుతుంది. సో మనం అది తీసుకుంటున్నప్పుడు మంచి భావంతో ప్రసాద సేవ నిష్ఠగా పడిపోకుండా, అమృతాన్ని పడేసుకుంటాము. ప్రభు ఈ గ్లాస్ ఇంతే ఉంది, తాగితే మీకు అసలు రోగాలు రావంటే మనం అలా పడేస్తే తాగుతాం, ఒక్క చొక్క పడకుండా తాగుతాం. అది అట్లాగే ఆ భావంతో ప్రసాదాన్ని చేయకూడదు. కానీ అప్పుడప్పుడు ఏమవుతుంటాయి, మా డస్ట్బిన్ పెరిగిపోతుంటారు. ఎందుకు? పడేస్తుంటారు. సో పడేయటం పరిస్థితి వస్తే అప్పుడప్పుడు ఏంటి కొంచెం ఎక్కువ పడేయటం జరుగుతుంది, ఒక కవర్లో తీసేసుకోవాలి. ఒకవేళ మీరు అది మళ్ళీ తినడానికి అవకాశం లేకపోయినా ఏం చేయాలి? ఏదన్నా చిన్న చిన్న పురుగులు పాములు కదా ఎక్కడైనా వాటికి వేయాలి, లేకపోతే జంతువులు వేయాలి. అయితే మన ఎంగిలి ఆవులకి వేయకూడదు. ఎంగిలి కాకపోతే మిగిలితే ఆవులకి ఏమైనా వేయచ్చు, కానీ అది వేస్ట్ కానివ్వకూడదు. ఇంకేమీ దొరకట్లేదండి, చెట్టు మొదలు వేయచ్చు. ఏంటి? ఆ చెట్టుకు కూడా దాని సారం దొరుకుతుంది. సో ప్రసాదం ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయకూడదు. మనం తింటున్నప్పుడు కూడా అది పడిపోతే తీసేసేయాలి. ఏం చేయాలి? తొక్కుళ్ళు వేయకూడదు, అది అపరాధం. తొక్కటంలో రాకూడదు, తీసి పక్కన ఎక్కడైనా వేయాలి. సో ఈ జాగ్రత్త చూడండి, ఇది ఒక ప్రసాద సేవ. యాక్చువల్లీ ఏం చేయాలి తెలుసా? ప్రసాదానికి సేవించడానికి, దానికి గౌరవం ఇవ్వాలంటే మనకి ఆసనం ఉండాలి. యాక్చువల్లీ ఆ సిస్టమ్ మనకి ఇంకా ఇక్కడ అమల్లోకి రాలేదు. ఇంట్లో కూడా ఎక్కడైనా సరే ప్రసాదానికి గౌరవం ఇవ్వటం అంటే ఏంటి? నేను ఆసనం మీద కూర్చొని చెప్పాలి, తినాలి. రాజస్థాన్లో ఉంటాయి, వాళ్ళు కింద వేయకుండా మామూలు నేల మీద కూర్చొని తిన్నవాళ్ళు. అంటే ఆ ప్రసాదానికి అగౌరవపరిచినట్టు అంటది. సో మనకి ఇంట్లో అతిథులు ఇచ్చినా సరే, అట్లీస్ట్ భక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కింద ఏదైనా ఆసనం ఉండాలి. అంటే నేను ఇప్పుడు చెప్పడానికి అర్హత లేదంటే మేము ఆసనాలు కూడా పరిస్థితుల వల్ల పాటించలేకపోతున్నాం. కానీ భక్తుల సంఖ్య పెరిగినప్పుడు ఇవన్నీ కూడా మనం ఈ ప్రసాదాన్ని సేవించే పద్ధతి కూడా తెలియాలి. ఇది జస్ట్ కడుపు నింపుకునే కార్యక్రమం కాదు. అండ్ ఇక్కడ ఎవరు కూడా కడుపు నింపుకోలేని పరిస్థితిలో వచ్చి ఇక్కడ తినట్లేదు ఎవరు. ఇక్కడ మనం ప్రసాద సేవ చేయడానికి వస్తున్నాం. సో ఆ భావనతో ఉండాలి, ఇది సేవా భావన. అలాగే శాస్త్రం చదువుతాం, ఈ పుస్తకం తీసుకుంటాం. ఇప్పుడు మామూలుగా న్యూస్ పేపర్ ఏంటి, చదివి కింద పడేస్తాం. కానీ ఇది గ్రంథం, ఇది శబ్ద రూపంలో భగవంతుడు అవతరించారు. ఈ అవతారాన్ని మనం కింద పెడతాం. ఏదైనా ఆధ్యాత్మిక వస్తువు, కరతాలనుకోండి, ఇది కింద పెట్టకూడదు, అది కింద పెట్టకూడదు, మృదంగ కింద పెట్టకూడదు, మన జపమాల కింద పెట్టకూడదు. ఇక్కడ నేను కూర్చునే స్థానం ఇది. నేను కూర్చునే స్థానానికి తులసి కూడా సమాన స్థానం ఇస్తావా? లేకపోతే మనం చేసే జపమాలకి జపాలు మనం కూర్చునే ప్లేస్లో పెట్టకూడదు, దానికి ఒక అక్కడ తగిలిచ్చాలి. లేకపోతే అప్పుడప్పుడు వస్తుంటాం కదా డివోటి, సో జపమాల కింద పెట్టేస్తాం. జపమాల పుస్తకాలు ఎప్పుడు కింద పెట్టకూడదు. సో ఏం చేయాలి? ఎక్కడన్నా పైన పెట్టాలి, లేకపోతే
దాన్ని వెతుక్కోవాలి. అందుకే మేము ఏం చేసాం, ఒక హ్యాంగర్ పెట్టాం. ఆ హ్యాంగర్ మినహాయించి అన్ని చోట్ల పెడతారు భయప. సో అంటే ఇప్పుడు చెప్పాల్సి ఉంటుంది, లేకపోతే ఆ హ్యాంగర్ కూడా పీకేసినట్టున్నారు. సో ఏం చేయాలి, మనం రాగానే ఫస్ట్ హ్యాంగర్ వెతుక్కోవాలి, లేదా టేబుల్ పెట్టుకోవాలి, అప్పుడు పెట్టుకోవాలి. ఒకవేళ మనం తప్పని పరిస్థితిలో చేతిలో పెట్టుకోవాలంటే ప్రణామం ఎలా చేయాలి, అది జపమాల పట్టుకొని ఇట్లా చేయకూడదు, లేకపోతే ఒక చేతి చేయకూడదు. ఎలా చేయాలి, జపమాలను పట్టుకొని 2 చేతులు ఇలా చాపి ఇలా చేయాలి ప్రణామం. ఆ సందర్భంలో అయితే మన చేతిలో ఒక గ్రంథం ఉంది ఇలా, సో నేను ప్రణామం చేయాలి, ఇట్లా పెట్టి చేయాలి తప్పని పరిస్థితి. సో ఇవన్నీ కూడా సేవా భావనలో, ఆ సేవ చేసే క్వాలిటీలో ఈ నియమాలు ఇవన్నీ కూడా. సో మనం అందుకే ఇక్కడ అప్పుడప్పుడు ఏమనుకుంటా, నాకు అన్నీ తెలుసు, ఇక్కడే ఉంది, క్లాస్ జరుగుతుంది, ప్రసాదం ఇస్తారు, జపం చేస్తారు, అయిపోయింది, నాకు అన్నీ తెలుసు. తెలీదు, నాకు కూడా తెలియదు, ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. దాంట్లో లోతు ఇంకా చాలా 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 ఉంటుంది. ఆ సేవా భావన, ఆ క్వాలిటీ ఆఫ్ ఆ వర్క్, ఆ సేవ చాలా లోతుగా ఉంటుంది. ఏముంది, జపమాలు తిప్పడమేగా నోరుతో అంటే నాకు వచ్చేసింది అంటారు, కానీ వినాలి. ఆ జపమాల్ని ఎలా పట్టుకుంటాం, ఎలా వింటాం, ప్రతి దాంట్లో ఎంతో లోతైన క్వాలిటీ ఉంది. సో దాన్ని మనం పెంపొందించుకోవాలి. సో అవన్నీ రావాలంటే ఏంటి, నా ప్రహ్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య ఆచాప్రియం. సో ఈ క్వాలిటీ మనం పెంపొందించుకోవాలి. అప్పుడు స్థిరంగా మనం సేవ చేయగలుగుతాం. లేకపోతే మన సేవా భావన డౌన్ ఉంటుంది, పెరగదు ఎప్పుడు.